హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు విందు విశేషం నేను మీ సింధు ఈరోజు వీడియోలో పల్లెటూరు పీతల కర్రీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి। ఈ కర్రీకి పెద్దగా హడావుడి పడే ఇంగ్రీడియంట్స్ అయితే ఏముండవు, చక్కగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీగా పీతల కూర చేసేసుకోవచ్చు। మరి లేట్ లేకుండా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి। మరి పల్లెటూరు టేస్ట్తో పీతల కూర ప్రిపరేషన్లోకి వచ్చేస్తే 500 గ్రామ్స్ పీతలు కట్ చేయించేసుకొని తీసుకోండి। పీతల్లో మనకి చాలా రకాలే ఉంటాయి, అయితే బ్లూ పీతలు తీసుకుంటున్నానండి, అవి బాగుంటాయని విన్నాను, సో నేను అవే తీసుకున్నాను। నీట్గా కట్ చేయించేసుకొని క్లీన్ చేసి తీసుకున్నానండి। అయితే ఇందులో మనం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే కొంచెం స్మెల్ అనేది కొద్దిగా తగ్గుతుందన్నమాట। సో అలా నీట్గా క్లియర్ చేసేసుకున్నాక ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని 3 టేబుల్ స్పూన్స్ అయిన ఆయిల్ పడుతుందండి, వేసేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసేసి వేసుకోండి। ఆనియన్స్ త్వరగా ఎర్రగా వేగాలి అంటే మాత్రం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి వేయించేసుకోండి। చూడండి ఇలా పచ్చిదనం పోయి ఎర్రగా వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా మంచి అరోమా వచ్చేలాగా వేయించేసుకొని ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, కట్ చేసుకున్న 4 to 5 పచ్చిమిర్చి, అలానే నీట్గా క్లీన్ చేసేసుకున్న వాష్ చేసుకున్న పీతలు ఉన్నాయి కదండి అవి వేసేసుకొని అంతా కలిసేటట్లుగా మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలండి। ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి, ఇందాక ఆనియన్స్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి। ఇంకా 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసి పెద్ద గ్లాస్తో వాటర్ని యాడ్ చేసేసుకోండి। ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్, అలానే పూర్తిగా లో ఫ్లేమ్లో ఇంకొక 6 to 7 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆహా గుమగుమలాడే పీతల కూర రెడీ అండి। కొత్తిమీర జల్లేసి వేడివేడి అన్నంలో ఈ పీతల కూర కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేనండి। నాకైతే పీతలంటే చాలా ఇష్టం, మరి నాలాగే పీతలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి। మరి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలానే మరిన్ని టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్ కోసం మన విందు విశేషం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్ టు విందు విశేషం।